మరలా చెప్తున్నాను, కుటుంబ లెక్కల్లోంచి ఆ కొడుకుని తండ్రి తీసేశాడు. తనకున్న అన్నదమ్ములందరూ కూడా అతన్ని తమ్ముడుగా అంగీకరించనే లేదు. బయట ఉన్న ప్రపంచపు లెక్కల్లోంచి కూడా అతన్ని తీసేశారు. ఎవడితను అంటే నా కొడుకని కూడా తండ్రి చెప్పుకోవట్లేదు. అందుకే మరి ఇప్పుడు రాజుగా అభిషేకించాలి అంటే అందరినీ పిలిపించమంటే ఇతను కూడా పిలిపించాలి కదా. పిలిపించలేదంటే అర్థం ఏంటి? అని లెక్కల్లో తీశారని అర్థం. నేను చెప్తున్నాను మరలా, మనుషుల లెక్కల్లోంచి తీసేశారు, కుటుంబం లెక్కల్లో తీసేశారు, జనాభా లెక్కల్లో తీసేశారు. ఎందుకు పనికిరాడు సన్నాసి, అసలు ఈ మనకి దండగా అని చెప్పి ఒక 2-3 గొర్రెలు ఇచ్చేసి కాసుకోరు అని చెప్పి ఆయన వదిలేశారు. వదిలేస్తే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చదువుదాం ఒకసారి, 12వ వచనం చదువుదాం. అతడు వాడిని పిలిపించగా లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చెక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండును. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి అతను అభిషేకించమని దేవుడు సెలవివ్వగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? డబ్బు ఉన్నాడు అవసరంలా. ఎందుకంటే నీ మనసులో నీ హృదయంలో ఇంకెంత డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ కూర్చుంటారు. దేవుడు నీ డబ్బు సంపాదించడం కోసం తయారు చేయలేదు, మంచిగా తయారు చేశాడు. అందరూ వచ్చారు, అన్నదమ్ములు అందరూ వచ్చారు, కానీ ఏ ఒక్కరిని దేవుడు అంటాడు నాకు అవసరం లేదు ఎలా అంటున్నారు. ఈ శివరాకర్ కుర్రాడు బాలుడు, ఆడే 10th క్లాసో లేకపోతే 13-14 సంవత్సరాల కుర్రాడు. అతను గొర్రెలు కాసుకుంటా ఉంటే ఇలా అతడు రాగానే చూడండి ఏమని రాస్తుందో, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్తున్నాడట. స్తోత్రం చెప్పండి. ఒక గొర్రెల కాపరి దేవుడికి ఇష్టంగా ఎలా అయిపోయాడు? ఒక గొర్రెల కాపరి ఆ దేశానికి రాజుగా దేవుడు ఎన్నుకుంటున్నాడట.